dear students, welcome to EduHunt video lesson sessions. And previously we have discussed the cell structure, its components of cell and its functions in detail, and we have also done the examples and exercises relevant to cell. Now we are going to the next chapter, that is tissues. Tissues ఇవి ప్లాంట్స్లోనే ఉంటాయి, యానిమల్స్లోనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఇన్ ప్లాంట్స్ ఆర్గానిజమ్స్. ప్లాంట్స్లో మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో డిస్కస్ చేసినట్టు 2 types ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. వన్ ఈజ్ మెరిస్టమ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పర్మనెంట్ టిష్యూ. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద మెరిస్టమ్స్ ఇన్ డీటెయిల్. That is, meristems are nothing but dividing tissues, and these dividing tissues are present right from the embryonic stage. Embryonic stage lo unna cells anni kuda division capacity kaligi untayi. Veetine meristems ani antam. Meristem. The term meristem was coined by Carl Nageli, and meristems are broadly categorized into apical meristem, intercalary meristem and lateral meristem. These we have already covered in the previous session. Apical meristems are confined to the growing points, the apices, tips, terminal regions, kona bhagallo untayi. Avi రూట్ టిప్, షూట్ టిప్. ఇక్కడ మనం చూస్తున్నది షూట్ టిప్, షూట్ ఎపికల్ మెరిస్టమ్. అలాగే లేటరల్ సైడ్ ఉండేవి అంటే వాస్క్యులర్ బండిల్స్. వాస్క్యులర్ బండిల్స్లో వాస్క్యులర్ టిష్యూస్ ఉంటాయి. వాట్ ఆర్ వాస్క్యులర్ టిష్యూస్? కండక్టింగ్ టిష్యూస్ మనం చూస్తాం ఈరోజు. కండక్టింగ్ టిష్యూస్లో జైలం అండ్ ఫ్లోయం. ఈ జైలము, ఫ్లోయము ఈ రెండింటిని కూడా వాస్క్యులర్ టిష్యూస్ అంటారు. ఈ టిష్యూస్, దీస్ టిష్యూస్ డెవలప్ ఫ్రమ్ కేంబియం. ఈ కేంబియమే వాస్క్యులర్ బండిల్స్లో ఉంటుంది. ఇవి ఎక్కడ ఉంటాయంటే లేటరల్ మెరిస్టంలోనికి ఈ కేంబియం అనేది వస్తుంది. దీన్నే లేటరల్ మెరిస్టమ్ అంటాం. ఇక థర్డ్ కేటగిరీ ఇంటర్కాలరీ మెరిస్టమ్. దీస్ ఆర్ ప్రెజెంట్ నియర్ ద నోడ్స్. 2 నోడ్స్ మధ్య ఉండే రీజియన్ని ఇంటర్ నోడ్ అంటాం. దిస్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ నోడ్. ఈ ఇంటర్ నోడల్ రీజియన్ ఎదగాలి, పెరగాలి, లెంగ్త్ పెరగాలి అంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ గ్రాసెస్లో ఉంటుందని చెప్పాను. గ్రాసెస్లోని బ్యాంబూ, వెదురు, బ్యాంబూలోను ఈ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ని క్లియర్గా చూస్తాము. నెక్స్ట్ లెట్ us come to the second category of tissues, plant tissues. Those are permanent tissues. Permanent tissues. Permanent tissues are the tissues which have lost their ability to divide, but they are assigned a specific function. They have a specific function, but they lose their ability to divide. అంటే డివిజన్ క్యాపబిలిటీ అనేది ఈ పర్మనెంట్ టిష్యూస్కి ఉండదు. బట్ మెరిస్టమాటిక్ టిష్యూస్ పని ఏంటి? ఎప్పుడు కూడా డివైడ్ అవుతూ కొత్త మెరిస్టమ్స్ని, కొత్త టిష్యూస్ని, కొత్త సెల్స్ని ఫామ్ చేయడం మెరిస్టమ్ పని. అవి డివైడ్ అవుతూనే ఉంటాయి. దాని ఫంక్షనే డివిజన్, కొత్త సెల్స్ని ఫామ్ చేయడం. బట్ ఇన్ కేస్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూస్ ఆర్ నాట్ లైక్ దాట్. దే వర్ అసైన్డ్ విత్ అ స్పెసిఫిక్ ఫంక్షన్, బట్ దే లూజ్ దేర్ ప్రాపర్టీ ఆఫ్ డివిజన్. క్యాపబిలిటీ లేదు, డివిజన్ క్యాపబిలిటీ ఈ మెరిస్టమ్స్కి తప్ప పర్మనెంట్ టిష్యూస్కి లేదు. ఇలా మెరిస్టమ్స్ పర్మనెంట్ టిష్యూస్గా కన్వర్ట్ అవ్వడాన్ని, దిస్
transformation of meristem to permanent tissue is known as differentiation. Differentiation అంటే మెరిస్టమాటిక్ టిష్యూ పర్మనెంట్ టిష్యూగా మారడాన్నే డిఫరెన్సియేషన్ అంటాం. వన్స్ ఇట్ transform into permanent tissue, it cannot divide. It loses its ability to divide. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మొక్కకి గాయాలు అయ్యాయి అనుకోండి, వాటిని మాన్పడానికి మళ్ళీ అక్కడ ఉన్న ఆ టిష్యూ డివైడ్ అవ్వాల్సి వస్తుంది. అంటే పర్మనెంట్ టిష్యూయే ఉంది, బట్ అవసరాన్ని బట్టి ఇట్ హ్యాస్ టు రీగెయిన్ ఇట్స్ ప్రాపర్టీ ఆఫ్ డివిజన్. దీన్ని ఏమంటామంటే డీడిఫరెన్సియేషన్. డీడిఫరెన్సియేషన్ అంటే పర్మనెంట్ టిష్యూస్ మళ్ళీ మెరిస్టమాటిక్ టిష్యూస్గా మారడం అవసరాన్ని బట్టి. అది కొంతకాలం వరకే ఉంటుంది, కొన్ని టిష్యూస్కే ఉంటుంది. చూద్దాం ఆ టిష్యూస్ ఏవో. లెట్స్ సీ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూస్. ఈ పర్మనెంట్ టిష్యూసే broadly we can categorize them into simple tissues, complex tissues, and then secretory or special or secretory type of tissues. These tissues can be permanent tissues, can be categorized into simple tissues, complex tissues, and secretory or special type of tissues. Let's see what are simple tissues. Simple tissues are nothing but a group of cells whose origin and function is same. That is known as simple tissue. A tissue having a similar origin and function. They share a same function. They have a same origin. This kind of tissue is known as simple tissue. And again we have different types of simple tissues. Simple tissues lo types. Parenchyma. 3 types untai. Parenchyma, collenchyma, and third category of simple tissue is sclerenchyma. Okay, simple tissue ante origin and function both are same for the tissue. అంటే ఆ టిష్యూలో ఉన్న సెల్స్ అన్నీ ఒక ప్లేస్ నుంచి ఆరిజిన్ అవుతాయి అండ్ దే హ్యావ్ అ సేమ్ ఫంక్షన్. అండ్ అగైన్ ద సింపుల్ టిష్యూ is categorized into parenchyma, collenchyma and sclerenchyma. Parenchyma. This is parenchyma. Parenchyma అంటే దీన్నే ఏమంటామంటే గ్రౌండ్ టిష్యూ అంటాం. పారెన్కైమానే గ్రౌండ్ టిష్యూ, అలాగే దీన్ని బేసిక్ టిష్యూ, అలాగే ఫండమెంటల్ టిష్యూ అని కూడా అంటాం. పారెన్కైమానే ఫండమెంటల్ టిష్యూ అని, బేసిక్ టిష్యూ అని, గ్రౌండ్ టిష్యూ అని కూడా అంటాం. ఇది అన్ని టిష్యూస్లోని కూడా ప్రిమిటివ్ టైప్ ఆఫ్ టిష్యూ. ఇదేంటిది? ప్రిమిటివ్ టైప్ ఆఫ్ టిష్యూ. అన్నిటికంటే ముందు ఫామ్ అయిన టిష్యూ, ప్రిమిటివ్ టైప్ ఆఫ్ టిష్యూ. ఈ టిష్యూలో సెల్స్ ఎలా ఉంటాయంటే ఐసోడయామెట్రిక్గా కానీ, రౌండ్ స్పెరికల్గా కానీ, ఓవల్గా కానీ ఉంటాయి. వీటికి సెల్ వాల్స్ థిన్గా ఉంటాయి. ఓన్లీ ప్రైమరీ సెల్ వాల్ మాత్రమే ఉంటుంది. సెల్ వాల్ థిన్గా ఉంటుంది అండ్ ఇట్ ఈజ్ అ లివింగ్ టిష్యూ. ఇట్ ఈజ్ అ లివింగ్ టిష్యూ. లివింగ్ టిష్యూ అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? బికాజ్
ప్రోటోప్లాజం ఉంది, ఇక్కడ న్యూక్లియస్ ఉంది, సైటోప్లాజం ఉంది, ఒక పెద్ద వాక్యూల్ని చూస్తున్నాము. సో ఆల్ దీస్ ఎంటిటీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సెల్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ లివింగ్ టిష్యూ. పారెన్కైమా సెల్స్ చుట్టూ ఉండే ఆ సెల్ వాల్ ప్రైమరీ సెల్ వాల్ మాత్రమే ఉంటుంది. ప్రైమరీ సెల్ వాల్లో ఏముంటుంది, ఆ మెటీరియల్ సెల్యులోజ్ హెమిసెల్యులోజ్ అనే మెటీరియల్స్ ప్రైమరీ సెల్ వాల్లో ఉంటాయి. ఇక సెల్స్ మధ్య ఉండే ఆ స్పేసెస్ని ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ అన్నాం. చూడండి, సెల్స్కి మధ్య ఉన్నాయి కదా ఈ స్పేసెస్, వీటిని ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ అని అంటాం. సెల్కి మధ్య అంటే సెల్స్ ఆర్ లూజ్లీ సమ్వాట్ అరేంజ్డ్. ఇన్ సమ్ కేసెస్ దే మే బీ కాంపాక్ట్లీ అరేంజ్డ్. In such cases the cells, when they are compact, they do not possess the intercellular spaces. Intercellular spaces are absent when the parenchymatous tissue is arranged. The cells of the parenchymatous tissue, when they arrange compactly, then there will be no intercellular spaces between them. Intercellular spaces ante enti, టిష్యూ మధ్యలో అంటే సెల్స్కి మధ్య, నైబరింగ్ సెల్స్ మధ్య ఉండే ఆ స్పేస్ని, గ్యాప్ని ఇంటర్సెల్యులర్ స్పేస్ అని మనం అంటాం. ఇక ఇది ట్రాన్స్వర్స్ సెక్షన్లో ఇలా కనబడుతుంది, ఇది వర్టికల్ ఆర్ లాంగిట్యూడినల్ సెక్షన్లో సెల్స్ ఇలా కనబడతాయి. వీ కెన్ సీ అ ప్రామినెంట్ క్లియర్ న్యూక్లియస్ అండ్ అ సెల్ వాల్. కాన్స్పిక్యూస్ న్యూక్లియస్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ సెల్. దీస్ సెల్స్, నేను ఇందాక చెప్పాను కదా డిఫరెన్సియేషన్ అండ్ డీడిఫరెన్సియేషన్ అన్నాను. డిఫరెన్సియేషన్ అంటే ఏమనుకున్నాం, మెరిస్టమాటిక్ సెల్స్ పర్మనెంట్ సెల్స్గా కన్వర్ట్ అవ్వడం, ఆ కన్వర్షన్ని డిఫరెన్సియేషన్ అంటాం. సమ్టైమ్స్ బేస్డ్ ఆన్ ద నీడ్ some permanent tissues will regain the property of division and they act as meristematic tissue in some cases, like wound healing and also in case of secondary growth. ఈ టైంలో పర్మనెంట్ టిష్యూ వన్స్ అగైన్ ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఎబిలిటీ టు డివైడ్. ఇట్ ఈస్ కాల్డ్ డీడిఫరెన్సియేషన్. అయితే అన్ని టిష్యూస్కి ఈ ప్రాపర్టీ లేదు. ఓన్లీ parenchymatous tissue, which is a living tissue, it can divide for some time. Let's see types of parenchyma. Parenchyma లో ఉన్న రకరకాల ఈ టైప్స్ ఏంటో చూద్దాం. Parenchyma లో ఉన్న టైప్స్. One is chlorenchyma. Second is storage parenchyma. Third, arenchyma. Okay, chlorenchyma, storage parenchyma and arenchyma. ఇవన్నీ కూడా అసలు పారెన్కైమాకి ఎందుకు ఇలా ఇన్ని టైప్స్గా ఉంది అంటే బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్ని బట్టి 3 రకాల పారెన్కైమాలు ఉన్నాయి. క్లోరెన్కైమా, క్లోరో అంటే క్లోరోప్లాస్ట్, గ్రీన్ కలర్ ప్లాస్టిడ్స్ని క్లోరోప్లాస్ట్ అంటామని మనం సెల్ చెప్పుకున్నాం. అంటే క్లోరో రిఫర్స్ టు గ్రీన్ కలర్. అంటే క్లోరెన్కైమా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎందుకు? దే హ్యావ్ క్లోరోప్లాస్ట్ ఇన్ దెమ్. సెల్స్లో క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, దాన్ని క్లోరెన్కైమా అన్నాం. పారెన్కైమా విత్ క్లోరోప్లాస్ట్ ఇస్ నోన్ యాజ్ క్లోరెన్కైమా. క్లోరోప్లాస్ట్ ఉంది కాబట్టి దాని ఫంక్షన్ ఏమై ఉండొచ్చు? ఫోటోసింథసిస్. గుడ్, ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ అనేది దాని ఫంక్షన్. క్లోరెన్కైమా పర్ఫార్మ్స్ photosynthesis. Storage parenchyma, the name itself is indicating that it stores food material. Storage parenchyma ఫుడ్స్ని స్టోర్ చేస్తుంది. ఈ స్టోరేజ్ parenchyma ఫ్యాట్స్ని స్టోర్ చేస్తుంది, అలాగే ప్రోటీన్స్ని స్టోర్ చేస్తుంది, అంటే ఫుడ్ మెటీరియల్స్. అండ్ ఇన్ ద సేమ్ వే కార్బోహైడ్రేట్స్ కూడా షేర్ చేస్తుంది. అంతేకాదు, ఇంకా
సెకండరీ మెటబోలైట్స్, అంతేకాదు వేస్ట్స్, బయోలాజికల్ వేస్ట్స్, వీటన్నింటినీ కూడా స్టోరేజ్ పారెన్కైమా స్టోర్ చేసి పెడుతుంది దీనిలో. థర్డ్ వన్ ఈజ్ ఏరెన్కైమా. ఏరెన్కైమా అంటే చూడండి, సెల్స్ దూరంగా ఉండి ఓకే, ఈ సెల్స్ మధ్య ఉండే ఆ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ పెద్దగా ఉండడం వల్ల దే స్టోర్ ఎయిర్ స్పేస్. ఇలా ఎయిర్ స్పేసెస్ ఉండే పారెన్కైమాని ఏరెన్కైమా అంటాం. ఈ స్పేస్లో ఎయిర్ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఎయిర్ స్టోర్ అవుతుందో ఇట్ ఈజ్ వెరీ లైట్ ఇన్ నేచర్, లైట్గా ఉంటుంది. లైట్గా ఉండడం వల్ల ప్లాంట్స్ తేలుతాయి. అంటే ఇది ఎక్కువ ఎందులో ఉంటుంది? హైడ్రోఫైట్స్. ఎగ్జాంపుల్ హైడ్రోఫైట్స్. ఈ రెండు అన్ని రకాల ప్లాంట్స్లోనే ఉంటాయి, బట్ హైడ్రోఫైట్స్లో ఎక్కువగా ఉండేది దట్టు floating hydrophytes which float on the surface of the water, they possess these parenchyma. మరి స్టోరేజ్ పారెన్కైమా ఎందులో ఉంటుంది? ఆల్మోస్ట్ ఆల్ ప్లాంట్స్ హ్యావ్ స్టోరేజ్ పారెన్కైమా. అదే జీరోఫైట్స్ అయితే జీరోఫైట్స్ హ్యావ్ సక్యులెంట్స్. ఎస్పెషల్లీ సక్యులెంట్స్ అంటాం, అంటే రసభరితంగా ఉండే ఎడారి మొక్కలు అని చెప్పచ్చు. సక్యులెంట్స్, అలోవెరా మనం గోరుగుచ్చగానే నీరు వస్తుందిగా బయటికి, సో అలాంటి సక్యులెంట్ ప్లాంట్స్ని, అలాగే బ్రయోఫిల్లం ప్లాంట్ని ఇలా గుచ్చితే నీరు వస్తుంది. అటువంటి ఫ్లెషీగా ఉండే ప్లాంట్స్ని సక్యులెంట్స్ అంటాం. ఈ సక్యులెంట్స్ అంటే జీరోఫైట్స్ విచ్ స్టోర్ వాటర్ అండ్ లుక్ ఫ్లెషీ. వీటిని కనుక వీటిలో storage parenchyma that stores water in the form of gelatinous substance. Okay, second category of tissue. Second category of tissue is collenchyma. collenchyma. పారెన్కైమా గురించి చూసాం కదా. పారెన్కైమా అసలు బాడీలో ఎక్కువ ఉండే టిష్యూ ఏది అంటే పారెన్కైమాయే ఉంటుంది ప్లాంట్ బాడీలో. ఇది కోలెన్కైమా. కోలెన్కైమా ఆల్మోస్ట్ పారెన్కైమా లానే ఉంటుంది. ఇట్ ఈజ్ అ లివింగ్ టిష్యూ, లివింగ్ మెకానికల్ టిష్యూ. అదేంటి? ఫండమెంటల్ టిష్యూ. ఇది మెకానికల్ టిష్యూ. లివింగ్ మెకానికల్ టిష్యూ ఏది అంటే కోలెన్కైమా. కోలెన్కైమా సెల్స్ కూడా ఆల్మోస్ట్ రౌండ్గా ఉంటాయి లేదా కొంత ఓవల్ షేప్లో ఉంటాయి. ఈ కోలెన్కైమాటస్ సెల్స్ ఓవల్ షేప్లో కానీ రౌండ్గా కానీ ఉంటాయి. దీని మధ్యలో ఒక పెద్ద వాక్యూల్ చూస్తాం. లివింగ్ సెల్ అనడానికి రీజన్ ఇదే. ప్రోటోప్లాజం ఉంది, వాక్యూల్, న్యూక్లియస్, సైటోప్లాజం అండ్ సెల్ ఆర్గనెల్లీస్ అన్నీ ఉంటాయి. దాన్ని మనం లివింగ్ సెల్, లివింగ్ టిష్యూ అని అంటాం. ఇక్కడ పారెన్కైమాకి కోలెన్కైమాకి డిఫరెన్స్ ఏంటని చూస్తే, మరి దానిలాగే ఇది కూడా లివింగ్ కదా. దానిలో సెల్ వాల్ చాలా థిన్గా ఉంది, పల్చగా ఉంది, సెల్యులోజిక్ సెల్ వాల్. ఇక్కడ సెల్ వాల్లో సెల్యులోజు, హెమీ సెల్యులోజ్తో పాటు అక్కడక్కడ పెక్టిక్ సబ్స్టెన్సెస్ డిపాజిట్ అయ్యి ఉన్నాయి కార్నర్స్లో. ఇక్కడ మీకు కార్నర్స్ కనిపిస్తున్నాయి కదా, సెల్ కార్నర్స్ ఇవి. ఇక్కడ పెక్టిక్ సబ్స్టెన్సెస్ డిపాజిట్ అయిపోయి ఉంటాయి. అందుకే సమ్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ దే డూ నాట్ హ్యావ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఈ ఇంటర్సెల్యులర్ స్పేసెస్లోనే ఈ పెక్టిక్ సబ్స్టెన్స్ అనేది, కార్నర్స్ కదా, టచ్ అయిన చోట, సెల్ టచ్ అయిన చోట పెక్టిక్ సబ్స్టెన్స్ డిపాజిట్ అయ్యి ఉంటుంది. సో దిస్ ఈజ్ కోలెన్కైమా. కోలెన్కైమా ఎందుకు ఉపయోగపడుతుంది ప్లాంట్కి అంటే, ఇట్ గివ్స్ టెన్సిల్ స్ట్రెంగ్త్ tensile strength and flexibility. Gives flexibility అంటే ఏంటి? ఫ్లెక్సిబుల్గా ఉండడం. విండ్స్ వస్తే విండ్ కరెంట్స్కి బాగా కొమ్మలు ఊగుతూ ఉంటాయి కదా, బ్రాంచెస్ ఊగుతాయి కానీ వంగుతాయి కానీ విరిగిపోవు. రీజన్ ఏంటి అంటే ఈ
కోలెన్కైమాటస్ టిష్యూ ఉండడం వల్ల. అదే విరిగిపోయింది అనుకోండి, బ్రిటిల్గా ఉండి విరిగిపోతుంది. ఒకవేళ ఈ టిష్యూ కనుక లేకపోతే పెద్ద పెద్ద విండ్ కరెంట్స్ వచ్చినప్పుడు విరిగిపోయి పడిపోతాయి కొమ్మలు. జనరల్గా గాలికి కొమ్మలు ఊగుతాయి కానీ విరగవు. బాగా హై విండ్ కరెంట్స్ వస్తే ఎలాగో విరిగి పడిపోతాయి, అది వేరు. మామూలుగా ఎప్పుడు రోజు గాలులు వీస్తూనే ఉంటాయి కదా, ఆ గాలులకి కొమ్మలు ఏం విరిగి పడిపోవు. రీజన్ ఏంటి అంటే కోలెన్కైమా ఉండడం వల్ల. కోలెన్కైమా ఎక్కడ ఉండదు? రూట్లో ఉండదు. ప్లాంట్స్కి రూట్లో కోలెన్కైమా అనేది ఉండదు. రూట్స్కి కోలెన్కైమా ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? స్టెమ్లోనే, లీఫ్లోనే ఉంటుంది కోలెన్కైమా. ఓకే, అది చేసే పని చెప్పాము, టెన్సిల్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ సమ్ టైమ్స్ ఈ కోలెన్కైమాలో కూడా క్లోరోప్లాస్ట్లు ఉండొచ్చు. అండ్ రూట్లో టోటల్గా కోలెన్కైమా యాబ్సెంట్. మరి ఇంకెక్కడ? మోనోకాట్స్. మోనోకాట్స్లో రూటు, స్టెమ్, లీఫ్ ఎందులోనూ ఉండదు. టోటల్గా కోలెన్కైమా అనేది యాబ్సెంట్. ఓకే, ఈ థిక్ అండ్ కార్నర్స్లో చూపిస్తున్నాను కదా, ఇది థిక్ అండ్ కార్నర్స్. ఇక్కడ పెక్టిక్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఇలా డిపాజిట్ అయిపోవడం వల్ల కోలెన్కైమాటస్ సెల్స్కి రీడివిజన్ అనేది జరగదు. అంటే డీడిఫరెన్షియేటింగ్ ప్రాపర్టీ దీనికి లేదు. ఇవి ఓన్లీ టెన్సిల్ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి, ఫ్లెక్సిబుల్గా కొమ్మల్ని వంచడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. స్క్లెరెన్కైమా అనగానే ఇది డెడ్ మెకానికల్ టిష్యూ. కోలెన్కైమా ఈజ్ అ లివింగ్ మెకానికల్ టిష్యూ, whereas it is a dead mechanical tissue. Dead mechanical tissue.